తలకైతే చాలా పేలు పెట్టేసాయి. సో, అందుకని చెప్పి యాపాకులు తీసుకొచ్చాను. చూద్దాం ఎంతవరకు పనిచేస్తుందో లేదో. సో, అయితే ఫస్ట్ అయితే ఇవి తుంచేసుకొని, వేసుకొని కొంచెం అలోవెరా జెల్ కూడా వేసేసుకోండి. తర్వాత ఏంటంటే హోమ్‌మేడ్ హెన్నా పౌడర్ చేశాను కదా నేను. సో, అదనమాట. అది కొంచెం ఓ 2 స్పూన్లు వేసేసుకోండి. ఇది లేదు అనుకున్నట్లయితే నార్మల్ మందారాకులు కూడా వేసుకోండి. ఎలానో మనం హెయిర్ ప్యాక్ ఏసుకుంటున్నాం కదా! ఇవి కొంచెం వేస్తే ఎక్స్‌ట్రా కండిషనర్‌లా పనిచేస్తదని చెప్పి ఇవన్నీ యూజ్ చేయడం అంతే. సో, యాపాకులైతే మాత్రం చూద్దాం ఇయి చేదుగా ఉంటాయి కాబట్టి పేలిపోతాయని అనుకుంటున్నాను నేను. నా చిన్నప్పుడైతే యాప నూనె రాసేది మా అమ్మమ్మ. సో, దానివల్ల చాలా వరకు తగ్గేవి. నాకసలు అలవాట్లేదు. ఈ పేలు మందు అవంటారు కదా! అదైతే అలవాట్లేదు. సో, అందుకని జెప్పి ఇప్పుడు యాప నూనె అంటే అదేమి అసలు ఒరిజినలే కాదు. అందుకని చెప్పేసి యాపాకులు తెచ్చాను. సో, ఇది నేను నైట్ టైమ్ చేసుకుంటున్నాను. ఏంటంటే మనం డే టైమ్ అంతే ఇల్లంతా తిరుగుతాం కదా! పుల్లల్లా ఉండేవన్నీ ఇల్లంతా పడతాయన్నమాట. సో, అందుకని నైట్ టైమ్ మనం ఇలా చేసేసుకొని కొంచెం టవల్ అలా కట్టేసుకొని పడుకొని పోయామంటే మార్నింగ్ టైంకి ఆరిపోతాయి. నా పుల్లలనేవి ఇల్లంతా పడవనమాట. సో, నేనిలా మొత్తానికి ఏదోలా ట్రై చేసి మొత్తం అంతా రూట్స్‌కి మొత్తం అప్లై చేసేసాను. అప్లై చేసుకొని ఇంచుమించు 1 అవర్ అలా ఉంచేసాను. ఉంచేసి హెడ్ బాత్ చేసేసాను అంతే. సో, మీరు కూడా ట్రై చేయండి. ఇది పేలున్నా లేకపోయినా మంచి కండిషనర్‌లా అయితే పనిచేస్తుంది కదా! సో, అంతే. బాయ్.